జీడీపీ వేరు, వ్యాపారం వేరు. ఇప్పుడు జీడీపీ పరంగా చూసుకున్నటువంటి సందర్భంలో ప్రపంచంలో హైయెస్ట్ 30 ట్రిలియన్ డాలర్ల జీడీపీ ఉన్నటువంటి దేశం అమెరికా. 20 ట్రిలియన్ డాలర్ల ఉన్నటువంటి దేశం చైనా జీడీపీ పరంగా. ఈ రెండిటిది నెంబర్ 1, నెంబర్ 2. నెంబర్ 3 ఇప్పుడు జర్మనీ, జపాను 3, 4లో ఉంటాయి. ఇప్పుడు మనం 4th ప్లేస్లో ఉన్నాం. జపాన్ని దాటి 3rd ప్లేస్కి వెళ్ళడానికి ముందుకెళ్తున్నాం. జపాన్ ఆర్థిక సంక్షోభం కనుక కంట్రోల్ అయిపోతే అదే 3ర్డ్లో ఉంటుంది. లేదంటే మనం వెళ్తాం. ఎందుకంటే మనం బ్రిటన్ని కానీ జర్మనీని కానీ వాళ్ళు మనకంటే వెనకబడ్డం వలన మనం ముందుకు వెళ్ళాం. ఇప్పుడు 4లో ఉన్నాం, 3కి వెళ్ళబోతున్నాం. మనకున్నటువంటిది ఇప్పుడు 4.5 ట్రిలియన్ డాలర్లు మాత్రమే. 30 కంటే 20 అనేది చాలా తక్కువ, 20 కంటే 4 అనేది చాలా తక్కువ, కానీ 4.5 అనేది తక్కువ. ఇలాగ ఉన్నటువంటి సిచ్యుయేషన్ ట్రిలియన్ డాలర్. అయితే ఎగుమతులు, దిగుమతులు, ఇతర వ్యాపార లావాదేవీల ఆధారంగా చూసుకునేటటువంటి జీడిపి ఏదైతే ఉందో దాంట్లో 41 ట్రిలియన్ డాలర్స్కి ఇప్పుడు చైనా చేరింది. 41.05 ట్రిలియన్ డాలర్ల వ్యాపార లావాదేవీలు చైనా చేసుకొచ్చింది. అమెరికా 30.61 ట్రిలియన్ డాలర్లతో 2వ స్థానానికి దిగజారిపోయింది. భారతదేశం ఏకంగా 17.71 ట్రిలియన్ డాలర్లతో 3వ స్థానానికి చేరుకుంది. రష్యా 7.19 ట్రిలియన్ డాలర్లతో 4, జపాన్ 5, 6.74, జర్మనీ 6.16తో ఆ తర్వాత స్థానం. ఆ తర్వాత ఇండోనేషియా, బ్రెజిల్, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, టర్కీ, మెక్సికో. ఈ లెక్కను చూస్తున్నప్పుడు ఏదైతే ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు హిట్ 41 ట్రిలియన్ డాలర్స్ జీడిపి పీపీపీ, ద లార్జెస్ట్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్ వచ్చేటప్పటికి భారతదేశం కూడా 3rd ప్లేస్కి వెళ్తూ ఉండటం, చైనా నెంబర్ 1కి వెళ్ళటం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అయింది.